రన్నర్‌కి, గ్రూవీ స్క్రిప్టింగ్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ తెలుసుకో. ఇది బేసిక్స్. ఓకే. నేను ఆల్రెడీ బేసిక్స్ చెప్పాను. మీకేదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. రెండోదేంటంటే నెక్స్ట్ కమింగ్ టు యువర్ వర్క్ రైట్. సో జనరల్‌గా 2 ఉంటాయి. ఒకటి స్క్రిప్ట్ రన్నర్ ఒకటి, 2 గ్రూవీ స్క్రిప్టింగ్ ఒకటి. స్క్రిప్ట్ రన్నర్ ఏంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ వేర్ వీ కెన్ రన్ ద స్క్రిప్ట్స్ ఎస్పెషల్లీ ఆన్ జీరా. ఎందుకంటే జీరా అనేది అట్లాసియన్ ప్రాజెక్ట్, అడాప్టేటివ్ అండ్ అట్లాసియన్ ప్రాజెక్ట్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, అట్లాసియన్ కంపెనీ ప్రోడక్ట్స్. అవును అవును జీరా కానీ, కాన్ఫ్లుయెన్స్ కానీ, బిట్ బకెట్ కానివ్వండి, లేదంటే కనుక ఆబ్స్టేని అని ఒకటి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్ ఉంది, అది అవ్వచ్చు. కాన్ఫ్లుయెన్స్ కావచ్చు. జిఫర్ స్కేల్ అని టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఉంది. ఎక్స్రే అని ఒక టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ ఉంది. అవును నేను ఒక వర్డ్ డాక్యుమెంట్లో ఇక్కడ పెట్టాను. ఈ వర్డ్ డాక్యుమెంట్లో స్క్రీన్ షాట్ పెట్టాను, మీరు చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్క్రీన్ షాట్స్ లాగా నేను మీకు ఆ, నేను నేను చేస్తున్న క్రమంలో నేను వాటిని స్క్రీన్ షాట్ తీసి వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేశాను మీకు క్లారిటీ కోసం. జనరల్గా ఏంటంటే స్క్రిప్ట్ అనేది నేను ఆ, ఎలా నేను ఇన్స్టాల్ చేశాను అని చెప్పడం కోసం మీకు ఇది అనమాట. ఓకే. స్క్రిప్ట్ రన్నర్ని ఎప్పుడైతే మీరు కొట్టారో, అంటే మార్కెట్ ప్లేస్కి వెళ్ళి మీ స్క్రిప్ట్ రన్నర్ ఎప్పుడైతే కొట్టారో, జనరల్గా దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇట్ విల్ హ్యాపెన్. అది అడుగుతుంది సెలెక్ట్ ఏ సైట్. అంటే మీరు జనరల్గా మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే మీరు వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా పేరు మీద నేను వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకోగానే వెంటనే నెక్స్ట్ ఇది అడుగుతుంది. ఓకే. స్క్రిప్ట్ రన్ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు. ఓకే. మీరు ఎప్పుడైతే మీరు ఇది కొట్టారో, ఓకే, ఇట్ విల్ ఆస్క్ యూ. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి పెట్టాను, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. ఓకే. స్క్రిప్ట్ రన్ ఇది ఇక్కడ చూడండి. స్క్రిప్ట్ రన్ ఎన్హాన్స్డ్ సెర్చ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీరు ఎప్పుడైతే అడిగారో ఇది అడుగుతుంది. అంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి మీకు ఇక్కడ ఇది రావట్లేదు. జనరల్గా ఏంటంటే ఇన్స్టాల్ చేయకముందు ఇలా కనపడుతుంది. ఓకే. ట్రై ఇట్ ఫర్ ఫ్రీ యూఎస్డి 0 పెర్ మంత్ అని కనపడుతుంది. కాకపోతే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి అడాప్టివ్ ఇస్తుంది. మీకు మేనేజ్ యాప్ అని అడుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఐ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇట్. ఇక్కడ చూడొచ్చు, నేను ఆల్రెడీ స్క్రిప్ట్ రన్నర్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్రెడీ. ఓకే. స్క్రిప్ట్ రన్నర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కదా. బట్ ఇట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes ఫర్ యూ టు డూ దాట్. ఇట్ వోంట్ టేక్ మోర్ టైం. ఓకే. ఇది సెకండ్ ఆప్షన్. స్క్రిప్ట్ రన్నర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఫస్ట్ నేను చెప్తున్నాను. గ్రూవీ స్క్రిప్టింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, ముందు ఇది అయిన తర్వాత. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని కొడతారు. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రిప్ట్ రన్నర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇదైతే స్క్రీన్ ఏదైతే కనబడుతుందో అదే స్క్రీన్ ఇది. ఓకే. ఇది స్క్రీన్. ఓకే. ఇది స్క్రీన్. ఓకే. దిస్ ఈస్ జనరలీ స్క్రిప్ట్ రన్ ఎన్హాన్స్ సెర్చ్. అంటే ఏదైనా స్క్రిప్ట్స్ ఏమన్నా కనుక మీరు రన్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ఎ కన్సోల్ వేర్ యూ హ్యావ్ టు రన్ ఎవ్రీథింగ్. అండర్స్టూడ్? గాట్ ఇట్? యా రైట్. ఇది ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్. అంటే స్క్రిప్ట్ రన్నర్ని మీరు వాడుకోవాలి అండ్ జీరాలో అంటే కనుక జనరల్గా ఏంటంటే మీకు పర్మిషన్, అది 1 month ట్రయల్ వర్షన్ నేను ఇప్పుడు తీసుకున్నది. మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను ఇక్కడ స్క్రీన్లో మీకు ఇచ్చాను. రైట్. సో దిస్ ఈస్ ఎ 1 month ట్రయల్ వర్షన్ ఐ హ్యావ్ టేకెన్. ఆఫ్టర్ 1 month నేను అవసరమైతే కాస్ట్ పే చేసుకోవాలి, లేదంటే ఆఫ్టర్ సమ్ టైమ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ విల్ బి డిలీటెడ్ ఫర్ మీ. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కాకపోతే ఏంటంటే ఇది మీరు ఆల్రెడీ మీరు పే చేసి తీసుకుంటారు కాబట్టి దిస్ విల్ బి ఫర్ ఎవర్ ఫర్ యూ. ఓకే. సో ఇది స్క్రిప్ట్ రన్నర్. నౌ సెకండ్ థింగ్ యూ మస్ట్ బి నోయింగ్ అబౌట్ గ్రూవీ. ఓకే. గ్రూవీ గురించి మీకు తెలియాలి. గ్రూవీ ఏంటంటే గ్రూవీ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే జావా ఎలాగో గ్రూవీ కూడా అదే. గ్రూవీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ గ్రూవీ స్క్రిప్టింగ్ ఎలాగైనా మీరు అనుకోవచ్చు అని. ఇది వన్ ఆఫ్ ద ఐడి దట్ ఐ హావ్ టేకెన్. ఇంటెలిజీ ఐడి అంట వన్ ఆఫ్ ద ఐడి. ఈ ఐడిలు కానీ ఎక్లిప్స్ కానీ లేకపోతే ఇంకోటి వి కోడ్ అని ఉంది, విఎస్ కోడ్ అని ఉంటుంది. ఈ రకరకాల ఐడిఈస్ వాడి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే టెక్నికల్ టీమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ మీరు డెవలపర్ అనేరు, మీరు అడ్మిన్ అనేరు, కాసేపు మీరు జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఉంది. అంటే ప్రామినెంట్గా మనం జావా కోడ్ కానీ గ్రూవీ కానీ ఏవైనా రాసే ఐడిఈస్ ఏంటంటే ఇంటెలిజే ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి మై ఎక్లిప్స్ ఒకటి, మూడోది విజువల్ స్టూడియో కోడ్. అంటే .NET కోడ్ ఉండొచ్చు లేదా జావా కోడ్ ఉండొచ్చు కదా. సో ఈ మూడు ప్రామినెంట్ ఐడిస్ ఏంటంటే జావా మనం ప్రాజెక్ట్స్ పాడేటప్పుడు డెవలపర్స్ ఎవరైనా కోడ్ ఏదైనా రాయాలి అంటే ఇక్కడ కోడ్ రాస్తారు, ఈ ఐడిస్లో కోడ్ రాస్తారు. ఈ రాసిన కోడ్ని ఏంటంటే వీళ్ళు గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్లో రిపాజిటరీలో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన దాన్ని మీకు ఇందాక చూపించాను కదా, ఆ స్టోర్ చేసిన దాన్ని ఇక్కడ ఏంటంటే ఇక్కడ కోడ్కి వెళ్ళి ఇక్కడ ఈ కోడ్ని మనం జీరా నుంచి మనం గిట్ ల్యాబ్ యొక్క రిపాజిటరీని మనం కనెక్ట్ చేసి ఆ కోడ్ని మనం యాక్సెస్ చేసుకుంటాం.
ఇది జనరల్గా జరిగేది, అంటే ప్రాజెక్ట్ భాషలో చెప్పాలంటే ఇది జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, జీరా లాగే గ్రూవీ కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అనుకోండి మీరు. కాకపోతే ఏంటంటే గ్రూవీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా గ్రూవీ స్క్రిప్టింగ్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడగచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇంటెలిజే ఐడి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బికాజ్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్సే కాబట్టి. ఇక్కడ ఇది జెట్ బ్రెయిన్స్ కంపెనీ వాడిది. ఇంటెలిజే ఐడి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూ కెన్ క్లిక్ ఆన్ దట్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ డౌన్లోడ్, వేర్ ఇన్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. దీనికి సంబంధించి నేనేం చేశానంటే దానికి కూడా నేను సంబంధించి ఒక స్క్రీన్ షాట్స్ పెట్టాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంటెలిజే నేను ఇన్స్టాల్ చేశాను, అంటే మీరు ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ అని కొట్టండి, ఇట్ విల్ ఆస్క్ యూ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతుంది, అంటే ఇన్స్టాల్ ఆల్రెడీ. ఒక్కసారి మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత, ఒకసారి ఈ గ్రూవీ ఇంటెలిజే ఐడి ఇన్స్టాల్ అయిన తర్వాత, దీస్ ఆర్ ద స్క్రీన్స్ యూ హ్యావ్ టు ఫాలో. ఫస్ట్ ఏమవుతుందంటే ఇది వెన్ ఎవర్ ఈ ఈ ఈ ఐడి మీరు ఎప్పుడైతే క్రియేట్ చేశారో, ఓకే, ఏడి ఎప్పుడైతే క్రియేట్ చేశారో, అంటే ఇది ఆల్రెడీ నేను ఒక గ్రూవీ నేను ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేయడం కోసం ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేసి పెట్టాను. ఈ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ పేరు గ్రూవీ బేసిక్స్ అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేశాను అనేది ఇక్కడ నేను స్క్రీన్ షాట్స్ పెట్టాను, చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఫస్ట్ ఇది అడుగుతుంది, ఇలా అడుగుతుంది. ఏది న్యూ ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది ముందు. ఫస్ట్ జనరల్గా న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. ఫస్ట్ మీరు ఇంటెలిజే జేడి ఐడి ఇన్స్టాల్ చేసిన కానీ ఫస్ట్ అది అడిగేది న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. న్యూ ప్రాజెక్టా, లేదంటే కనుక ఎక్కడి నుంచి అయినా మీరు యాక్సెస్ చేస్తున్నారా డేటా అంటుంది. లేదు నేను న్యూ ప్రాజెక్ట్ అని అడగగానే ఫస్ట్ ఇది కనిపిస్తుంది. ఇక్కడ నేను రాసి పెట్టాను మీకు. ఈ స్క్రిప్ట్ని, ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను మెయిల్. మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మీరు చదువుకొని కావాలంటే, ఓకేనా. న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది. న్యూ ప్రాజెక్ట్ అడిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే జావాలో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారా, లేదా కోట్లిన్లో చేస్తున్నారా, దేంట్లో చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి కదా న్యూ ప్రాజెక్ట్స్. జావా ప్రాజెక్ట్ అయితే జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, కోట్లిన్ ప్రోగ్రామింగ్లో అయితే కోట్లిన్ సెలెక్ట్ చేసుకోవాలి, గ్రూవీలో అయితే గ్రూవీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది గ్రూవీ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ నేను గ్రూవీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇక్కడ వస్తుంది, ఈ ఆప్షన్ అంతా ఇక్కడ వస్తుంది. నేను గ్రూవీ అని సెలెక్ట్ చేసుకున్నాను. గ్రూవీ అని సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ వచ్చేది ఏంటంటే అది ప్రాజెక్ట్ పేరు అడుగుతుంది. ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది అంటే కనుక ఇది సి డ్రైవ్లో ఐడియా ప్రాజెక్ట్స్ అనే చోట డౌన్లోడ్ అయింది. ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ఈ ఐడియా ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, సి డ్రైవ్లో జనరల్గా ఐడియా ప్రాజెక్ట్స్ ఉంది. ఐడియా ప్రాజెక్ట్స్లో నేను గురువి బేసిక్స్ అనే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి పెట్టాను. ఇది ఎలా క్రియేట్ చేశాను అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓకే, లొకేషన్ అని ఇవ్వగానే ఫస్ట్ ఇంటెలిజే ఐడి, బిల్డ్ సిస్టమ్ మీరు ఇంటెలిజే ఐడి కదా వాడుతున్నారు, సో ఇంటెలిజే ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. జేడీకే కానీ ఎస్డీకే కానీ ఉండాలి. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మీ జేడీకే ఇన్స్టాల్ అవ్వకపోతే జేడీకే ఎస్డీకే వాడుకోవచ్చు 5.0.1. ఇక్కడ ఏం అడుగుతుంది అంటే ప్రాజెక్ట్ పేరు అడుగుతుంది. అన్టైటిల్డ్ అనేది ఇక్కడ ప్రాజెక్ట్ పేరు అడుగుతుంది. లొకేషన్ ఎక్కడ సెలెక్ట్ అవుతుంది, ఇది సి డ్రైవ్లో ఐడియా ప్రాజెక్ట్స్లో సేవ్ అవుతుంది అనమాట. అది నేను కింద డిక్షనరీ ఉంది కదా చూపిస్తాను. ఇక్కడ మీరేం చేయాలంటే ఇక్కడ టైటిల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను రాశాను ఇంటెలిజే వెన్ యూ వాంట్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ పేరు అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ పేరు ఇవ్వాలి. ఇక్కడ గివెన్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ క్లిక్ క్రియేట్. ఇక్కడ నేమ్ అని చెప్పి గ్రూవీ బేసిక్స్ అని ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. శాంపిల్గా మీరు వర్క్ చేయడం కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను గ్రూవీ బేసిక్స్ అనే ప్రాజెక్ట్ పేరు ఇచ్చాను. గ్రూవీ ప్రాజెక్ట్స్ పేరు ఇచ్చి మీకు ఇక్కడ ఏంటంటే మీరు యూ కెన్ సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్డ్ క్రియేట్ అని. క్రియేట్ అని కింద ఉంటుంది ఇక్కడ, ఇది అడ్వాన్స్ సెట్టింగ్స్ కింద క్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు క్రియేట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది, సిలో ఐడియా ప్రాజెక్ట్స్లో గ్రూవీ బేసిక్స్ అనే చోట ఇక్కడ క్రియేట్ అయ్యి. అర్థమైందా రాజశేఖర్? గాట్ ఇట్? అర్థమవుతుందా మీకు? రైట్, అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ నేను స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, మీరు ఈ ఫైల్ పంపిస్తాను, మీరు కావాలంటే ఒకసారి రివ్యూ చేసుకోండి మీకు కన్ఫ్యూజన్ ఉంటే. ఓకే, గ్రూవీ బేసిక్స్ అనే ప్రాజెక్ట్ సిలో ఐడియా ప్రాజెక్ట్స్ అని ఆల్రెడీ ఉన్న చోట మీరు క్రియేట్ చేయక్కర్లే. మీరు ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ అని కొట్టారో, నేమ్ ఇచ్చి క్రియేట్ అని కొట్టారో ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ నేమ్ ఇక్కడ గ్రూవీ బేసిక్స్ అని వచ్చింది. ఈ గ్రూవీ బేసిక్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. చూడండి, గ్రూవీ బేసిక్స్ కనిపించింది.
కనిపించింది కదా, రైట్? ఉమ్. అర్థమైందా మీకు ఇప్పుడు ఆ, క్లియర్గా? అర్థం. రైట్. ఇప్పుడు మీరేం చేయాలంటే జనరల్గా ఈ గ్రూవీ బేసిక్స్ ఈ ప్రాజెక్ట్లో జనరల్గా దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఆర్సి అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఎస్ఆర్సి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ న్యూలో గోసు గ్రూవీ క్లాస్ అనేది చూసారా, ఒక క్లాస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే. అర్థమైందండి మీకు? ఉమ్. రాసుకోండి, లేదంటే ఈ పాయింట్ మీకు ఓకే. మీకు అర్థం కావడం కోసం రాసుకోండి. ఆ. ఇక్కడికి వెళ్ళి మీరు ఎస్ఆర్సి దగ్గర రైట్ క్లిక్ కొట్టండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇది ఉంది కదా, మీరు ఎప్పుడైతే మీరు ఇది క్రియేట్ చేశారో, మీరు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశారో ఇక్కడ ఆల్రెడీ మీరు క్రియేట్ అని కొట్టి మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి క్రియేట్ అని కొట్టారో ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది మీకు. ఓకే, ఇది ఇక్కడ స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మీరేం సేవ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మీరు ఏంటంటే యు ఆర్ సెలెక్టింగ్ ఇట్. ఓకే, యు ఆర్ సెలెక్టింగ్ ఇట్. ఈ సెలెక్ట్ ద ఫోల్డర్ యూఆర్ ఇన్ యూ కెన్ సీ, క్లిక్ ఓపెన్. ఓకే, గ్రూవీ బేసిక్స్ అని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఓకే, గ్రూవీ బేసిక్స్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. దీంట్లో సి యూజర్స్, అడ్మిన్, ఐడియా ప్రాజెక్ట్స్, గ్రూవీ బేసిక్స్. ఇక్కడ సి ఫోల్డర్ నాది, యూజర్స్లో, అడ్మిన్లో, ఐడియా ప్రాజెక్ట్స్లో, గ్రూవీ గ్రూవీ బేసిక్స్ బేసిక్స్. చూసారు, ఉంది కదా, రైట్? సిలో సికి వెళ్ళండి, సిలో యూజర్స్ అని ఉంటుంది మీకు, యూజర్స్కి వెళ్ళండి, యూజర్స్లో అడ్మిన్కి వెళ్ళండి, అడ్మిన్లో ఐడియా ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, ఐడియా ప్రాజెక్ట్స్ అంటే ఇది ఇంటెలిజే ఐడి కదా, అందుకోసం అది క్రియేట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మీరు పర్సనల్ ల్యాప్టాప్లో వాడండి ఇలాంటివన్నీ. ఓకే, ఐడియా ప్రాజెక్ట్స్ అని వెళ్ళండి, ఐడియా ప్రాజెక్ట్స్లో గ్రూవీ బేసిక్స్ అని ప్రాజెక్ట్ ఆల్రెడీ నేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. అర్థమైందా మీకు? క్లియర్ రాజశేఖర్? అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రూవీ బేసిక్స్లో ఇక్కడ క్లిక్ చేయండి, ఎస్ఆర్సి దగ్గర రైట్ క్లిక్ చేయండి. ఓకే, ఎస్ఆర్సి దగ్గర రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని వచ్చింది కదా, న్యూ అన్న చోట గ్రూవీ క్లాస్ అని ఉంది చూసారా, గ్రూవీ క్లాస్ చూసారా, ఇది గ్రూవీ క్లాస్ అని కొట్టండి. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఇది ఇంటర్ఫేస్ ఫైలా, ట్రేటా, ఈనమ్మా, ఇన్నోవేషన్, రికార్డా. మనం క్లాస్ ఫైల్ కదా క్రియేట్ చేస్తాం అనుకున్నది. ఓకే, క్లాస్ ఫైలే, ఇదే సెలెక్ట్ అయింది. ఇక్కడ మీరేం చేయాలంటే నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో గ్రూవీ అని ఇస్తున్నాను. ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ హలో గ్రూవీ. అండర్స్టూడ్ మీకు క్లియర్గా అర్థమైందా? అండర్స్టూడ్, గాట్ ఇట్. ఎస్, ఎస్. చూడండి, ఎక్సెట్రాలో మెయిన్ గ్రూవీ ఈస్ క్రియేటెడ్. అండర్స్టూడ్ నా? డిడ్ అండర్స్టాండ్ నా? ఇక్కడికి వెళ్ళి మీరు ఎస్ఆర్సికి వెళ్ళి న్యూకి వెళ్ళి గ్రూవీ క్లాస్ అని కొట్టి హలో గ్రూవీ అని మీరు ఇస్తారు. ఓకే, హలో గ్రూవీ అంటే నేను ఎగ్జాంపుల్గా అది ఏదైనా ఉండొచ్చు. ఓకే, హలో గ్రూవీ అండ్ యూ కెన్ గివ్. ఓకే, యూ కెన్ గివ్ అండ్ హలో యాజ్ హలో గ్రూవీ అని మీరు. హలో గ్రూవీ ఇస్ క్లాస్ ఫైల్ వేర్ యూ కెన్ క్రియేట్. ఓకే అని ఎక్కడ రావట్లేదు మరి. హలో గ్రూవీ అని మీరు ఇచ్చారు కదా,
రైట్. హెలో గ్రూవీ అని ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ గ్రూవీ ఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇది మెయిన్ గ్రూవీ అని వచ్చింది. మెయిన్ గ్రూవీ అని క్రియేట్ అయింది కదా, ఇది మెయిన్ గ్రూవీ. చూడండి, println hello world. Got it? You're clear now? ఓకే. స్టాటిక్ వర్డ్ వైడ్. Static void main string argument println hello world. మెయిన్ గ్రూవీలో మనకి we have created a groovy file. ఇచ్చారు కదా, ఇచ్చారా? ఓకే. ఇక్కడ నేను అంటే హెలో వరల్డ్ అనేది కామన్ గా మీకు వచ్చేది. హెలో వరల్డ్ ఎందుకంటే println దీస్ ఆర్ ఆల్ స్టాటిక్ వైడ్, println అనేది కామన్ గా మీకు వచ్చేది. ఓకే. ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? హెలో గ్రూవీ వరల్డ్ అని ఇవ్వాలనుకుంటున్నారు అనుకుందాం. ఓకే. Hello groovy world is something that we are going to provide. అర్థమైందా? Okay, difference of numbers you want to take. మీరు డిఫరెన్స్ ఆఫ్ నెంబర్లు తీసుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 2 3 4. Okay, this is a number you want to present. Okay, you want to present the difference of 1 2 3 4. You want to present closing button. Okay, you are closing it. రాస్తున్నారా మీరు? రాయట్లేదు, నేను పెన్ లేదు, తర్వాత రాస్తాను. చూసి రికార్డ్ అవుతుంది. println, okay, wherein you have to provide the number here. Okay, you are providing the number, whatever the number is required, number you are providing. Okay, number you are giving, where you want to provide the number, which is first number you want to provide it. Okay, understood and clear? Yes. Right, you want to provide it. ఇక్కడ run main groovy అని ఉంటుంది. ఓకేనా?